నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతం నేను రమేష్ ముందుగా హెడ్లైన్స్ ఇల్లందులో ఘనంగా అంతర్జాతీయ అటవీ దినోత్సవం అటవీ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమం ప్రభుత్వ ఉపాధ్యాయులకు నూతన శిక్షణ తరగతులు ఔరవాణిలో ఘనంగా సీతాలమ్మ కళ్యాణ మహోత్సవం ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే వీరేశం భద్రాచలంలో ఏప్రిల్ 2 నుంచి నిత్య కళ్యాణాల నిలిపివేత 17 నుంచి పునః ప్రారంభమవుతున్నాయన్న ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే అంతర్జాతీయ అటవీ దినోత్సవం సందర్భంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఇల్లందులో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. వేసవి నేపథ్యంలో వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన సోలార్ నీటి కుంటలను పరిశీలించారు. అటవీ ప్రాంతాలలో గస్తీ కోసం బేస్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని అధికారులు తెలిపారు. అందరట కొంచెం ముందుకు రా ఒక స్టెప్ అంటే చెట్టు చెట్టు అడవులని కాపాడండి పెంచండి అడవులని కాపాడండి పర్యావరణ పరిరక్షణ ప్రగతికి మెట్లు ప్రగతికి మెట్లు పర్యావరణ పరిరక్షణ పర్యావరణ పరిరక్షణ పర్యావరణ పరిరక్షణ ఇంటింట చెట్టు చెట్టు చెట్లు నాటండి అడవుల రక్షణ అడవుల రక్షణ గారు పర్యావరణ పరిరక్షణ పర్యావరణ పరిరక్షణ పర్యావరణ పరిరక్షణ పచ్చని చెట్లు పచ్చని చెట్లు పచ్చని చెట్లు. ఈరోజు మార్చి 21న ప్రపంచ అంతర్జాతీయ అటవీ దినోత్సవం జరుపుతున్నాం. ఈరోజు అటవీ దినోత్సవ సందర్భంగా మన ఇల్లందు రేంజ్లో అటవీ కార్యక్రమాల్లో వివిధ రకాల కార్యక్రమాలు చేపడుతున్నాము. ఆ చేపడుతున్న కార్యక్రమాలని ప్రజల్లో తీసుకెళ్లడం కోసం ఇక్కడ మన ఇల్లందు ఫారెస్ట్ కాంప్లెక్స్ ఆఫీస్ నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ అటవీ శాఖ నిర్వహించే కార్యక్రమాల్లో మనం హరితహారంలో భాగంగా మనం ప్లాంటేషన్స్ చేస్తున్నాం. తర్వాత జంతువుల కోసం నీటి కుంటలు ఏర్పాటు చేస్తూ గడ్డి మైనాలు చేస్తూ వాటికి వసతిని సోలార్ బోర్వెల్ ద్వారా వసతి కల్పిస్తున్నాము. తర్వాత ఎక్కడైతే అడవిలో ప్రమాదాలు అగ్ని ప్రమాదాలు జరగకుండా ముఖ్యంగా అటవీ వేసవి కాలంలో క్విక్ రెస్పాన్స్ టీమ్స్ అని ఏర్పాటు చేసి వాటి ద్వారా కూడా అగ్ని ప్రమాదాలని అరికట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రంపై బురద జల్లే ప్రయత్నం సరికాదని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా పెద్ద తండాలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఏ రాష్ట్రంలోనూ లేని సమస్య తెలంగాణలో మాత్రమే ఎందుకు వచ్చిందంటూ సీఎం కేసీఆర్ని నిలదీశారు. సమావేశంలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రం మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు కేంద్రము దేశవ్యాప్తంగా అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు మంచి మద్దతు ధరలు ఇచ్చి కొనుగోలును ప్రోత్సహిస్తున్నటువంటి నేపథ్యంలో ఒడ్లు పండించే రాష్ట్రంలో తెలంగాణ మాత్రమే లేదు. పశ్చిమ బెంగాల్లో ఒడ్లు పండుతాయి, ఆంధ్రప్రదేశ్లో ఒడ్లు పండుతాయి, కర్ణాటకలో ఒడ్లు పండుతాయి, అదేవిధంగా ఛత్తీస్గఢ్లో ఒడ్లు పండుతాయి. అనేక రాష్ట్రాల్లో ఒడ్లు పండుతున్నా కూడా అక్కడ లేని సమస్యలను ఈయన సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. గత ఖరీఫ్ సీజన్లో కూడా పండించిన పంటను ధాన్యం కొనుగోలు కేంద్రాలు సకాలంలో ఏర్పాటు చేయక ఏదో ఒక రేటుకు మిల్లర్లకు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితిని కల్పించడమే కాకుండా కేంద్రం మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తే మా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు బండి సంజయ్ గారు చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వము ఎన్ని ఒడ్లు ఇచ్చినా తీసుకోవడానికి సిద్ధంగా ఉందనేటువంటి విషయాన్ని తేటతెల్లం చేశారు.
మళ్ళా రబీలో మరి త్వరలో కోతలు కాబోతున్నటువంటి నేపథ్యంలో ఒట్లు రాబోతున్నటువంటి సందర్భంలో కేంద్రం మీద బురద చల్లేటువంటి ప్రయత్నం చేయడము, మేము కేంద్రం మీద యుద్ధం చేస్తా అని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడటము, ఓట్లు కొనేదాకా కేంద్రాన్ని వదిలిపెట్టదని చెప్పి మాట్లాడుతున్నట్టుగా పత్రికల్లో వార్తలు వచ్చినాయి. ఈసారి ఓట్లు కొనకపోతే కేసీఆర్ని భారతీయ జనతా పార్టీ వదిలిపెట్టదు, బీజేపీ కిసాన్ మోర్చా వదిలిపెట్టదు. ఈరోజు వ్యవసాయం అనేది రాష్ట్ర జాబితాలో ఉంది, కేంద్ర జాబితాలో లేదు, ఉమ్మడి జాబితాలో లేదు. వ్యవసాయం అనేది రాష్ట్ర జాబితాలో ఉంది. ప్రజలు రైతులు నీకు ఓట్లేసి నిన్ను కుర్చీలో కూర్చోబెడితే ముఖ్యమంత్రిగా నీకు పట్టం కడితే ఈరోజు ఎవరి మీద బట్టగాల్చి మీదేసి కేంద్రం సహకరించలేదని తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. రైతులు ఈ విషయంలో పూర్తిగా చైతన్యంతో ఉన్నారు. అందుకనే వాస్తవానికి తన యొక్క పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని నిరంతరం మళ్లించడం కోసం కేసీఆర్ ప్రయత్నం చేస్తుంటారు. హుజూరాబాద్ ఎన్నికల్లో దళిత బంధు అన్నా కూడా దళితులు నమ్మలేదు, ఆయనను పాతాళంలో పాతిపెట్టారు, హుజూరాబాద్లో ఓడించారు. అదేవిధంగా ఆయన పూర్తిగా రోజు రోజుకు తన ప్రభావం తగ్గిపోతా ఉంది. ఇటీవల అసెంబ్లీలో 80,000 ఉద్యోగాలు ఇవ్వబోతున్నా అని చెప్పింది. 80,000 ఉద్యోగాలు ఇస్తారంటే ఎక్కడ యువకుల ఉత్సాహం లేదు, రోడ్ల మీదకి రాలేదు, స్పందన లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఒక టీఆర్ఎస్ యొక్క ప్రభావం తగ్గిపోతా ఉంది, రోజు రోజుకు తన ప్రతిష్ట తగ్గిపోతా ఉంది అనేటువంటి నేపథ్యంలో ఈరోజు కేంద్రం మీద బురదలేటువంటి ప్రయత్నం చేయడం అంటే తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేశాడు. 2018లో తిరిగి అధికారం మండల కేంద్రమైన మూతోలోని రవీంద్ర పాఠశాలలో ఆంగ్ల భాష ఎన్రిచ్మెంట్ కోర్సును ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల విద్యాధికారి మైసాజీ మాట్లాడారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభించనున్నదని చెప్పారు. ఉపాధ్యాయులకు 5 రోజుల పాటు శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామన్నారు. 40 మంది ఉపాధ్యాయులు ఈ తరగతులకు హాజరయ్యారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Language is learned when it is used. Yes sir, everything, whatever you learn, if you want to learn the language, you have to use in the daily life. Whatever you are learning, you have to use in daily life. Then the language is learned when it is used. Errors are an integral part of learning. Everyone makes mistakes. Whatever you know about English, whatever you know, little bit of English, come forward here and express your thoughts. Whatever the mistakes are happens, whatever the errors are happens, not necessary. There is no need to talk in grammatical way. There is no need to talk in compulsory. You have to talk like in English grammar only. There is nothing is here. You have to express your thoughts. Mistakes are going to be celebrated. These points are all applicable in all languages. Yes, whatever. Not only English. All the languages. Yes. It is important to converse in English. Use of first language words, phrases, sentences is also natural in the process of learning a second or third language. We all know that our English is up to 10th grade. We learn as a third language. After intermediate, we can learn as a second language. So when we are learning a language, our mother tongue can be used. పెళ్లి ఊరేగింపుల్లో కత్తులతో వీరంగం సృష్టించిన 2 యువకులను పెద్దపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నపూర్ణ కాలనీలో ఈ నెల 16న జరిగిన పెళ్లి ఊరేగింపు సందర్భంగా 2 యువకులతో కత్తులతో నాట్యం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేసు నమోదు చేసిన పోలీసులు 2 యువకులతో పాటు వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసిన మరొకరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని గోదావరికని ఏసీపీ గిరిప్రసాద్ తెలిపారు.
కత్తులు పెట్టి కేకులు కట్ చేయడం అట్లాంటివి గతంలో కూడా ఒకసారి మనం కేజీ స్టార్టింగ్ తోటి సైకిల్ చేసి చంపుకోవాలి లేకపోతే వాడిన నార్కట్పల్లి మండలం ఔరవాణి గ్రామంలో మాడలయ్య సీతలమ్మ కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నక్రేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరయ్యి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో నార్కట్పల్లి మాజీ సర్పంచ్ పుల్లెంల అచ్చాలు, చిన్న తమ్ముళ్ల గూడెం మాజీ సర్పంచ్ సిద్ధగోని స్వామి, గడ్డం పశుపతి పాల్గొన్నారు. ఆగండి వాయిస్ అన్నా మాట్లాడతావే అదే మాట్లాడు అందరు కట్టాలి పంచు కట్టడు ఇష్టం కట్టుకోరు ఈరోజు వీరాంజనేయ స్వామి మంగళగడ్డ ముస్తాదు గ్రామంలో ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవంకు ఈరోజే ముహూర్తం. కార్యక్రమాన్ని అందరూ ప్రజలు ముఖ్యమంత్రి ప్రజలు గ్రామ ప్రజలు మొత్తం సహకరించి విజయవంతం చేయగలని మనవి. బుధవారం ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం అందరూ వచ్చి విజయవంతం చేయాలి. ఇటు సహకరించిన దాతలకు అందరికీ మా యొక్క వీరాంజనేయ ఆలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. తదుపరి అన్నదానం బుధవారం తదుపరి అన్నదానం కలదు. పంచమాసానంతరం అన్నదానం కుంభాభిషేకం కూడా కలదు. బుధవారం కుంభాభిషేకంలో పాల్గొనే భక్తులు పాల్గొనవచ్చు. ఈ కార్యక్రమం ధ్వజస్తంభ మహోత్సవ ఆహ్వానం అందరికీ చేస్తున్నాం. అందరు భక్తులు దయచేసి రాగలరని మా యొక్క మనవి. జై శ్రీరామ్, జై హనుమాన్. ముస్తాబాద్ మండలంలోని పెద్ద గ్రామమైన ముస్తాబాద్ గ్రామం ఇక్కడ లేని విధంగా ధ్వజస్తంభం లక్ష్మీ నరసింహ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ ఆలయ ప్రాంగణంలో వంశోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమం అర్చకుడు రామకృష్ణాచార్యుల ఆధ్వర్యంలో జరిగింది. భక్తులు ఈ సందర్భంగా స్వామివారి పల్లకిని ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ పొనుకోటి రంగా శశిధర్ రెడ్డి, యువసేన నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ఇద్దరు ఒక్కొక్కే కడప కుర్రోలు అంతే. రమణ గట్టిగా మీరు కదిలిపోయా. రమణ గోవింద 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 గోవింద. ఏది ఇక్కడ అబ్బాయి కావాలని అమ్మాయి వారికి ఈ మాట విన్నారో లేదా అందరూ అన్నారు. ఇక్కడ ముసలమ్మ కూడా ఉంది. ఎందుకంటే మరి వాళ్ళ పాపాలు వస్తున్నాయని మళ్ళీ ఒకసారి గట్టిగా జయబాల్ రేబా లక్ష్మీ నరసింహస్వామి వారికి, జయబాల్ రేబా లక్ష్మీ నరసింహస్వామి వారికి. ఇందులో
పెద్ద మనుషులుగా రక్షణ పెట్టిన వారు అటుపక్క ఇటుపక్క ఉండి భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో త్వరలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు మొదలవనున్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 2 నుంచి 16 వరకు నిత్య కళ్యాణాలు నిలిపివేశారు. 23 వరకు పవలింపు సేవలను కూడా నిలిపివేశారు. ఏప్రిల్ 17 నుంచి స్వామివారి నిత్య కళ్యాణాలు పునః ప్రారంభమవుతాయని ఆలయ కార్యనిర్వహణాధికారి శివాజీ తెలిపారు. నిర్మల్ జిల్లా తానూరు గ్రామంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఫీల్డ్ అసిస్టెంట్ పాలాభిషేకం చేశారు. ఉపాధి హామీ పథకంలో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ ప్రకటించిన నేపథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు సత్యనారాయణ పటేల్, పుండలీక్, శ్యామ్ పటేల్, అన్వర్లు పాల్గొన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, రెడ్డి గారి నాయకత్వం, రెడ్డి గారి నాయకత్వం, కేసీఆర్ జిందాబాద్, కేసీఆర్ జిందాబాద్, రెడ్డి జిందాబాద్, రెడ్డి జిందాబాద్, కేసీఆర్ నాయకత్వం, నాయకత్వం, ఇతరుల నాయకత్వం, ఇతరుల నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై రెవెన్యూ శాఖ విఆర్ఓస్ అని చెప్పేసి ఉన్నారో వారికి కూడా పర్మనెంట్ ఉద్యోగం చేయాలన్న సంకల్పం చేపట్టిన మన గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేకంగా ముందుకు కాచి తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి అదే కాకుండా ఈరోజు ముఖ్యమంత్రి గారు యువకులకు కానీ మరి అయితే వ్యవసాయదారులకు కానీ వ్యాపారస్తులకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ మైనార్టీలకు కానీ అన్ని సంబంధిత శాఖలకు మరి అన్ని విధాల సదుపాయాలు ఏర్పడిన ముఖ్యమంత్రి గారికి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి రాబోయే కాలం కూడా ఉద్యోగాలు తొందరలోనే భర్తీ చేసి వీరికి ఏ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఇండస్ట్రీ కంటిన్యూ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరికీ ప్రత్యేక హోదా కల్పించడానికి తొందరగా చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఎప్పటిదవుతుంది. మరి అదే గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మన ముదోలు కాల్సింది కాకుండా మన తెలంగాణలో కూడా ఇటువంటి కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగస్తులు అందరికీ పర్మిట్ చేయడానికి వారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పార్లమెంట్ లో మాట్లాడడం జరిగింది, అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. అటువంటి వ్యక్తి కూడా మనం గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మన అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రాబోయే కాలం కూడా యువకులకు కూడా మరి ఏదైతే యువ ప్రత్యేక నిధులు ఉన్నాయో ప్రత్యేక నిధులు కూడా కల్పించాలని చెప్పేసి కోరుతున్నాను. మరి యువకులందరికీ 3,000 రూపాయలు చొప్పున యువకుల యొక్క వృత్తి చెప్పడం జరిగింది. దానికి కూడా ప్రత్యేకంగా రాబోయే ఏప్రిల్ మాసంలో కూడా డిక్లేర్ చేయడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. మరి యువకులందరూ తప్పకుండా కేసీఆర్ ఉండాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం పెద్దలకు ధన్యవాదాలు చెల్లిస్తున్నాము. జై హింద్, జై తెలంగాణ. కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం, 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 జై తెలంగాణ. భారతీయ సర్వ సమాజ్ మహాసంఘ తెలంగాణ రాష్ట్ర చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాతర్లగడ్డలో మధ్యశెట్టి సామేలను ఘనంగా సన్మానించారు. 28 గ్రామాల ప్రజలు హాజరయ్యారు.
కార్యక్రమంలో BSSM లీగల్ అడ్వైజర్ నాగేశ్వరరావు, పల్లగాని శ్రీనివాసరావు, పూజారులు, సంఘం జిల్లా అధ్యక్షురాలు లకావత్ లలిత, దారావత్ లక్ష్మి, బొర్ర నాగమణి పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షురాలు అదేవిధంగా బొర్ర నాగమణి గారు వైరా నియోజకవర్గ ఇన్ఛార్జి, దారావత్ లక్ష్మి గారు జిల్లా నాయకులు. నమస్తే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని పాతర్లగడ్డ విలేజ్లోని ఈరోజు BSSM రాష్ట్ర చైర్మన్గా బాధ్యతలు తీసుకొని ఢిల్లీ నుండి వచ్చినటువంటి మొట్టమొదటిసారిగా నాకు ఈ గ్రామంలో మండల వ్యాప్తంగా ఉన్నటువంటి 24 గ్రామాలకు సంబంధించినటువంటి గిరిజన పూజారులు, ఇళ్లకు సంబంధించినటువంటి నిరుపేదలు, పోడు పట్టాలకు సంబంధించినటువంటి పేదలు, బహుజనుల ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా సన్మానించడం జరిగింది. వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చే నెల కాడ నుంచి ఇళ్ల విషయంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, కేసీఆర్ గారు చెప్పారు ఇంటి స్థలం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి 3 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి, వారితో పాటుగా మా వంతుగా మేము కృషి చేసి ఇల్లు లేనటువంటి నిరుపేదలకి పక్కా ఇళ్లు మంజూరయ్యే విషయంలో మా వంతుగా మేము కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఫారెస్ట్ అధికారులు కూడా గౌరవ హైకోర్టులో ఉన్నటువంటి ఆదేశాలను లెక్క చేయకుండా, ఎస్టీ కమిషన్ ఇచ్చిన ఆదేశాలను లెక్క చేయకుండా, కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాలను లెక్క చేయకుండా రైతు బంధు వస్తున్నటువంటి భూములు కూడా గుంజుకొని మొక్కలేస్తున్నారు టేకులపల్లి మండలంలో. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఆల్రెడీ జాతీయ ఎస్టీ కమిషన్ న్యూఢిల్లీ వారికి ఫిర్యాదు చేయడం జరిగింది. రానున్న కాలంలో అన్యాయంగా మీరు పోడు భూముల మీద మొక్కలేయాలని చూస్తే ఖచ్చితంగా BSSM నుండి, అణగారిన వర్గాల సంక్షేమ సంఘం నుండి మా కార్యకర్తలు మేము కాపాడుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ 22వ తారీఖు 3వ నెల 2022 నాడు జూలూరుపాడు మండలంలోని ఎల్లంకి ఫంక్షన్ హాల్లో జరుగుతున్నటువంటి పూజారుల సదస్సుని విజయవంతం చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. నమస్తే. మహబూబ్ నగర్ జిల్లా మంగంపేట తండా, కనికెలకుంట తండాలో విద్యుత్ శాఖ సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. మీటర్లను బిగించారు, ఇష్టం వచ్చినట్టుగా బిల్లులు పంపుతున్నారు. ప్రతి ఇంటికి 2 నెలలకు కలిపి 4,000కు పైగా వసూలు చేస్తున్నారు. ఇంత మొత్తంలో బిల్లు ఎందుకు వస్తుందంటూ స్థానికులు నిలదీయగా తమకు సంబంధం లేదంటూ చేతులు దొలుపుకుంటున్నారు. BHEL SBIలో భారీ స్కామ్ బయటపడింది. నిజాంపేటకు చెందిన వెంకటేశ్వరరావు హౌసింగ్ లోను ఏజెన్సీ నడుపుతున్నారు. ఇటీవల మేనల్లుడు వంశీకృష్ణకు ఈ బాధ్యతలు అప్పగించాడు. ఈ క్రమంలోనే వంశీకృష్ణ సుమారు 22 మంది ఖాతాదారులకు చెందిన 4.5 కోట్ల గృహ రుణాలను తన ఖాతాకు మళ్లించుకున్నాడు. బాధితుల ఫిర్యాదులతో రంగంలోకి దిగిన రామచంద్రపురం పోలీసులు ప్రధాన నిందితుడి వంశీకృష్ణతో పాటు కాశీరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, SBI డిప్యూటీ మేనేజర్ వినిల్ రోహిత్, క్లర్క్ సుష్మా, SBI అసిస్టెంట్ మేనేజర్ శిరీషలను అరెస్ట్ చేశారు. 4వ తారీఖు SBI బ్యాంక్ BHL బ్రాంచ్లో, టౌన్షిప్ బ్రాంచ్లో హౌసింగ్ లోన్ల పేరిట ఫ్రాడ్ జరిగిందని AGM కంప్లైంట్ తోటి మా దగ్గర కేసు రిజిస్ట్రేషన్ జరిగింది. ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత దీంట్లో ఇన్వెస్టిగేషన్లో భాగంగా బ్యాంకులో ఉన్న 3 ఎంప్లాయీస్ బయట HLC అంటే ఎవరైతే హౌసింగ్ లోన్ కౌన్సిలర్ ఉంటారో బ్యాంకు వాళ్ళతో అగ్రిమెంట్ ఉంటుంది వాళ్ళకి, బయట ఏజెన్సీ వాళ్ళు. సో ఆ ఏజెన్సీ ప్లస్ బ్యాంకులో ఉన్న ఎంప్లాయీస్ కుదురుడై కొంతమంది కస్టమర్ల ద్వారా హౌసింగ్ లోన్ కావాలని బ్యాంకు అప్లై చేయించి ఆ హౌసింగ్ లోన్ వాళ్ళు తీసుకుని ఆ మిస్అప్రోప్రియేషన్ ఫ్రాడ్ జరిగిందని మా వెలుగులోకి వచ్చింది ఇన్వెస్టిగేషన్లో. దీంట్లో భాగంగా ఈ బ్యాంకులో పనిచేసే వినిల్ రోహిత్ మరియు శిరీష అండ్ ఎంప్లాయీ తన క్లర్క్ సుష్మా, ఈ 3 ఈ HLC ఎవరైతే ఉన్నారో వంశీకృష్ణ అనే వ్యక్తి ప్లస్ అతని ఫ్రెండ్స్ కాశీరెడ్డి అండ్ తిరుమల రెడ్డి అంటే బ్యాంక్ లోన్స్ కస్టమర్లు అప్లై చేసిన లోన్స్ ఈ వాళ్ళ ఫ్రెండ్స్ అకౌంట్కి డైవర్ట్ చేసి ఫ్రాడ్ చేసినట్టుగా గుర్తించి వాళ్ళని అరెస్ట్ చేయడం. మొత్తం ఎంత ఉన్నారు వాళ్ళ పేర్లు వివరాలు? ఇప్పటికైతే బ్యాంకులో 3 ఉన్నారు. బ్యాంకులో 3 వాళ్ళు బయటపడ్డారు. వాళ్ళు వంశీ, వినిల్, రోహిత్, శిరీష అండ్ సుష్మా. ఎంతమంది అరెస్ట్ చేశారు సార్? 6 అరెస్ట్ చేశారు. అమౌంట్ ఎంత? మొత్తం ఫ్రాడ్ జరిగింది 4.21 కోట్లు.
అమౌంట్ కొన్ని బ్యాంకులో సీజ్ చేసిన అకౌంట్లో సీజ్ అయ్యింది 35 లక్షలు. ఈ అమౌంట్ వాళ్ళు ఎక్కడ మళ్ళించారు సార్? వాళ్ళు కొంత ఆల్రెడీ కొంతమంది ఎవరైతే జెన్యున్గా అప్లై చేసారో వాళ్ళకి ఇవ్వడానికి కొంత వాడారు, మిగతా అంతా బెట్టింగ్లో వాడారు. వంశకృష్ణ మెయిన్ దీనికి సూత్రధారి. వనస్థలిపురం ఫోటో వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం చేసింది. ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధిరెడ్డి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్స్ తీసే చిత్రాలను మధుర జ్ఞాపకాలంటూ కొనియాడారు. నూతన అధ్యక్షుడు గంగాధరి శ్రీధర్ మాట్లాడుతూ ప్రతి సభ్యుడికి అందుబాటులో ఉంటానని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు వెంకటేశ్వర్ రెడ్డి, లచ్చిరెడ్డి, నవజీవన్ రెడ్డి, అశోక్, శ్రీను, శివాజీ, రాజేష్ పాల్గొన్నారు. పెద్దగా నామినేషన్ పెట్టుకోవడం తప్పకుండా మాకు చిరకాల గుర్తుగా మేము భావిస్తూ అనునిత్యం మేము మా కుటుంబ సోదరుల కోసం కష్టపడుతూ అలాగే అనునిత్యం ప్రజల కోసం కూడా వారి సమస్యలను కూడా మేము దృష్టికి కూడా చూసుకోవడంలో మేము చరిత్రను కూడా సూచించాం. కాబట్టి ఈ రోజు వచ్చినటువంటి ముఖ్య అతిథులకి విశిష్ట అతిథులకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నూతనంగా ఎన్నుకోబడిన మా కమిటీ సైన్సి మా కమిటీకి గాను మేము కృషి చేస్తామని మాకు ఇచ్చిన సమయానికి మాకు ఇచ్చిన పీరియడ్కి ఎంత కష్టపడి అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తున్నాను. అన్న రికార్డు దీనికి గాను మన ఎమ్మెల్యే గారు దేవిరెడ్డి సుధిరెడ్డి గారిని మా కార్యాలయం కోసం సెలవడం జరిగింది. వారు సంపూర్ణంగా స్పందించారు. దానికి మేము చాలా సంతోషంగా ఉంది. మాకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఎల్లవేళలా మా యొక్క సంఘానికి అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇస్తున్నాం. నుంచి ఎంచుకోబడిన మా టీంని మేము మీ సహకారం ఉంటే మీ అందరి ప్రోత్సాహంతో ఇంకా మంచిగా ముందుగా వర్క్ చేసుకుంటూ వెళ్తామని మనం చేస్తున్నాం. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం కార్లాయిలో దారుణం చోటు చేసుకుంది. 50,000 అప్పు ఇచ్చి అడిగిన పాపానికి నమ్మించి హత్య చేశారు. గుడ్డెలుగు మడుగు సమీపంలో మద్యం తాగించి గొడ్డలతో నరికి చంపేశారు. గొర్రెలను మేపడానికి వెళ్లిన స్థానికులకు మృతదేహం కనిపించింది. బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పంచనామా కోసం ఆసుపత్రి తరలించారు. మేకలు మేపుకుంటాడు. ఎవరికి ఆపద అంటే వానికి పెళ్లి, మొన్న పెళ్లి అయితే వాడికి 30 బిక్ అంటూ కూడా పోయిన సంవత్సరం బీటీ పెళ్లి అయితే 20,000 ఇచ్చిండు. వెళ్ళా అంటే మొన్న కూడా కాగితం కొని పెట్టుకున్నాక పైసలు నాకు ₹1,00,000 అంటే లేవురా అన్నట్టు అన్నాక ఇక మరి ఏం జరిగిందో ఇద్దరు కలిసి ఊళ్ళోకి వెళ్ళి వేడు దాగుతాను తీసుకుపోయిండు, వాడిని తీసుకుపోయిండు. శనివారం నాడు నేను కూడా మేకలతో వస్తాను అన్నట్టు. అంటే మేకలతో వస్తాను నువ్వెందుకు అంటే నేను కూడా వస్తాను బాబాయ్ అంటే వచ్చారా అని ఇద్దరు కలిసి ఇక రోడ్డు దిగుతాను. చాలా మంది చూసినట్ట. చూసినాక మరి ఏం జరిగిందో ఇక్కడికి వచ్చినాక మనిషి రాలే. కొన్ని మేకలు నాలంచపోయినాక ఇటు గెజున్నట. గెజున్నాక ఆంచి మేకలు ఇటు తిరిగి ఇంటికి వచ్చినాక మరి ఇంటికాడ పిల్లం అంత పిచ్చిది. మన మొగరు రాలేదు ఏం రాదు నేను మేకలు వచ్చినా చెప్పి అది చెప్పింది కాదు. చెప్పేవరకే మరి మళ్ళీ చెల్లారు మేకలు కొట్టుకుని అదే పోయింది. మేకలు కొట్టుకొని అదే పోయినాక ఇక మరి సరే మనిషి మళ్ళీ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఇల్లందులో ఘనంగా అంతర్జాతీయ అటవీ దినోత్సవం, అటవీ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమం, ప్రభుత్వ ఉపాధ్యాయులకు 3వ శిక్షణ తరగతులు.
చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్మ సమాజయితం. నమస్కారం.